పిండాలు ఏడుస్తున్నాయి, ఏడవకండి ఏడవకండి అంటూ మరలా ఒక్కొక్క భాగాన్ని 7గా నరికాడు. మొత్తం 49 భాగాలయ్యాయి. వారంతా మమ్మల్ని ఎందుకు నరికావు, మేమేం అపకారం చేశామని ఇంద్రుణ్ణి నిలదీశారు. మీరు నన్ను చంపడానికే పుడుతున్నారు కదా అని అన్నాడు ఇంద్రుడు. మేము నిన్ను ఎందుకు చంపుతాము, మేమంతా నీకు మిత్రులుగా ఉంటాము అని అన్నారు వారు. అయితే మంచిదే, మీరు దితికుమారులైన దైత్యులైనా మిమ్మల్ని నేను దేవతాగణాలలో చేర్చుకుంటాను, మీకు దైవత్వం ప్రసాదిస్తాను అని అన్నాడు ఇంద్రుడు. తరువాత 49 భాగాలుగా చేయబడ్డ మరుత్తులు ఇంద్రుడు దితి గర్భం నుండి బయటకి వచ్చారు. నేను ఒక్క కుమారుణ్ణి అడిగితే ఇంతమంది ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయింది దితి. జరిగిన విషయమంతా చెప్పి క్షమించమని కోరాడు ఇంద్రుడు. తన కుమారులు దేవతాగణాలైనందుకు సంతోషించింది దితి. అప్పటి నుండి వారు వాయువుకి అధిష్టాన దేవతలుగా మరుత్తులుగా ప్రసిద్ధికెక్కారు. వారినే మరుద్గణాలు, వాతశక్తులు అంటారు. ఈ 49 మనలో జీవశక్తిని ప్రసారం చేసే నాడులు. ఈ నాడులలో ప్రవహించే జీవశక్తిని మరీచి అంటారు. అందుకే మరుత్తులలో మరీచిని అంటే జీవశక్తిని నేనే అంటున్నాడు కృష్ణుడు.